చారు చెప్పిన మాత్రం ఆలోచిస్తూ తన గదికెళ్ళాడు రిషి. టేబుల్ మీద పెట్టి ఉన్న చిన్న హ్యాండ్ బ్యాగ్ని చూస్తూ. అసలేం చూడమంది చారు అనుకుంటూ అనుమానంగా చూస్తూ ఆ బ్యాగ్ని చేతిలోకి తీసుకున్నాడు. తన మరదలే అయినా ఆడవారి వస్తువులు చూడడం మంచిది కాదు అనుకున్నాడేమో. బ్యాగ్ తీసుకుని హర్షి రూమ్కి వెళ్ళాడు. బెడ్ మీద కూర్చుని ఉన్న హర్షి చేతిలో పెట్టి, ఇవి నీ థింగ్స్ అంట, నీకు ట్రీట్మెంట్ టైంలో హాస్పిటల్ వాళ్ళు చారుకిచ్చారు అన్నాడు. చారుకిచ్చారా అని అప్రయత్నంగా తన గుండె మీద చెయ్యేసి తడుముకుంది. తాళి లేదు అంటే తను చూసేసిందా అనుకుని రిషి వైపు చూసి, ఇందులో ఏమున్నావో నువ్వు చూసావా బావా అని అడిగింది హర్షి భయంగా. లేదు, అయినా అంత ఇంపార్టెంట్ వస్తువులు ఏముంటాయి, ఒకవేళ పోయినా అలాంటివి మళ్ళీ కొనుక్కోవచ్చు అన్నాడు రిషి. మనం కొనాలన్నా కొనలేం బావా అంది హర్షి చిన్నగా. తను అన్నది వినిపించుకోకుండా, నీ దెబ్బ ఇంకా పచ్చిగానే ఉంది, ఎక్కువ మాట్లాడక హర్షి, పెయిన్ వస్తుంది అన్నాడు రిషి. ఇక నువ్వు నేను తప్ప ఎవరూ లేరు, మరెందుకు హర్షి అని పిలుస్తున్నావు అంది కళ్ళతోనే కోపం చూపిస్తూ. నిన్ను మాట్లాడొద్దని చెప్పా, నీకు తెలుగు అర్థం కాదా అన్నాడు రిషి అంతే కోపంగా. సైలెంట్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది రిషిని. ఏంటి ఆ చూపు, దించు కళ్ళు దించు అన్నాడు రిషి బెదిరిస్తూ. మూతి బిగించి తల నెమ్మదిగా పక్కకి తిప్పేసింది హర్షి. తన అలకని చూసి నవ్వుకొని, నొప్పి తగ్గే వరకు అలా సైలెంట్గా ఉండు, ఇప్పుడు నీకు నాకు నువ్వు తప్ప మనల్ని చూసుకోవడానికి ఎవరు రారు అన్నాడు రిషి నొసలు చిట్లించి. చారు ఏమైంది అని ఆలోచిస్తూ ఫోన్ తీసుకుని చారు లేదా అని రిషికి మెసేజ్ చేసి రిషి చేతిలో ఉన్న ఫోన్ని చూస్తూ ఉంటుంది హర్షి. తన ఫోన్కి వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్కి తన ఫోన్ని హర్షి ఎక్స్ప్రెషన్ని మార్చి చూస్తూ మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు రిషి. దాన్ని చదివి, లేదు వెళ్ళిపోయింది అన్నాడు చిన్నగా. ఎందుకు అని మళ్ళీ మెసేజ్ చేయడానికి చూస్తున్న హర్షిని ఆపి, ఆగు, నాకు అర్థమైంది ఎందుకో అంటూ ఇప్పుడు అమ్ముకి ఎలా చెప్పాలి అని ఆలోచనలో పడ్డాడు. అతని చేతి మీద కొట్టి ఏమైంది అన్నట్టు సైగ చేసింది. అది తనకేదో అర్జెంట్ పని పడిందట, వెళ్ళాలని వెళ్ళిపోయింది అన్నాడు రిషి ఏం చెప్పాలో తెలియక. అవునా అన్నట్టు తలూపి, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా అన్నట్టు సైగ చేసింది హర్షి. దాన్ని పడుకోబెట్టి తల నిమురుతూ, రెస్ట్ తీసుకో అమ్ము అని చెప్పి బయటకు వచ్చాడు. తన ఇంటికి వెళ్ళడానికి బయటకు వచ్చి కారు ఎక్కుతున్న చారు చేయి పట్టుకొని ఆపాడు ఆకాష్. ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు చారుశీల, ఇంత చెప్పినా కూడా నువ్వు ఇంకా అన్నయ్యని అపార్థం చేసుకుంటున్నావా అని అడిగాడు ఆకాష్. లేదు ఆకాష్, నేను కేవలం రిషిని స్నేహితుడిలానే చూడలేదు, ప్రేమించాను నాకన్నా ఎక్కువగా. ఎంత అంటే తను నవ్వితే నేను సంబరపడేదాన్ని, తను బాధపడితే నా గుండె ముక్కలయ్యినంతగా బాధపడేదాన్ని. ఇంత ప్రేమించిన నేను నా ప్రేమలో ఏ లోపం ఉందని రిషి నాకు దక్కలేదు, తన మనసుకి ఎందుకు నేను దగ్గర కాలేకపోయాను. నీ ప్రేమలో ఏ లోపం లేదు చారు, కానీ అన్నయ్యకి అంతకంటే ప్రేమ హర్షి మీద ఉంది. హర్షికి అన్నయ్య మీద ఉంది. నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, నిన్ను రిషి ఎప్పుడు వేరే దృష్టితో చూడలేదు, ఫ్రెండ్లానే చూశాడు. ఫ్రెండ్లానే నీతో అన్నీ షేర్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, అందుకే వాళ్ళ ప్రేమ స్ట్రాంగ్ అయింది అన్నాడు ఆకాష్. నువ్వు చెప్పింది నిజమే ఆకాష్, ప్రేమ అనేది రెండు వైపులా ఉంటేనే బలంగా ఉంటుంది. రిషి నన్ను కాదన్నా, నేను తన సంతోషాన్నే కోరుకుంటాను కూడా. నేను తన్ని అపార్థం చేసుకుని వెళ్ళట్లేదు. నేను ఇంకా ఇక్కడే ఉంటే వాళ్ళిద్దరి మధ్య దూరం అలాగే ఉంటుంది ఎప్పటికీ. ఎవరి మనసులో ఏముందో తెలుసుకోలేరు. ఎప్పుడైనా ఇద్దరు భార్యాభర్తల మధ్య మూడో మనిషి ఉండకూడదు, అందుకే వెళ్ళిపోతున్నాను అంది చారు. ఇలా వెళ్తే వాళ్ళిద్దరూ ఓపెన్ అవుతారని నువ్వెలా చెప్పగలవు? నా మీద ఆధారపడకుండా వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రిషి ఏమన్నా అంటే హర్షి అలుగుతుంది. దానికి మళ్ళీ రిషిని బుజ్జగించాలి. ఏం మాయ చేస్తాడో తెలీదు, కాసేపటికి నార్మల్ అయిపోతుంది. అలా ఏదున్నా వాళ్ళిద్దరే సాల్వ్ చేసుకుంటారు కదా అంది చారు. సరే, నువ్వు చెప్పిన పాయింట్కే వస్తున్నా. మన ఇద్దరి పరిచయం ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ వల్ల జరిగింది. అప్పుడు నేను బండబూతులు తిట్టుకున్నాం.
ఆ తర్వాత 2-3 సార్లు ఎదురుపడిన కళ్ళతోనే కారాలు మిరియాలు నూరేసుకున్నాం. ఇప్పుడు కూడా సిచ్యువేషన్ బాలేక ఏదో మాట్లాడుతున్నావు కానీ, లేదంటే లాస్ట్ టైం నీ తల మీద కోక్ పోసిన దానికి నా మీద రివెంజ్ తీర్చుకునేదానివి కదా అన్నాడు ఆకాష్. మర్చిపోయిన వాటిని ఎందుకు గుర్తు చేస్తున్నావు? ఇప్పుడు నీకు నా చేతిలో దెబ్బలు తినాలని అంత కోరికగా ఉందా? సోదాపి మ్యాటర్లోకి రా. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగింది చారు. చూసావా ఎంత ఇరిటేట్ అవుతున్నావో? లోపల ఉన్న వాళ్ళు కూడా అంతే. చెప్పిన వాళ్ళు లేక ఇంకా కొట్టుకుంటారు, చెప్పేవాళ్ళు లేక ఇంకా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇంకెప్పుడు కలుస్తారు నువ్వే చెప్పు. కానీ వారి మధ్య భార్యాభర్తల సంబంధం ఉంది కదా అంది చారు. తెలుసుకోవాలని లేదా? అసలు వాళ్ళిద్దరు ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేశారో లేదో? ఇంకా యాక్సెప్ట్ ఏంటి? హర్ష మెడలో తాళి ఉంది, రిషినే భార్య అని ఒప్పుకున్నాడు. హుష్, నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నాను, నాకంటే శుద్ధపప్పులా ఉన్నావే అంటూ హర్ష మెడలో తాళి ఉంది అని నీకు తెలుసు, కానీ రిషి అన్నయ్యకి తెలుసా అని అడిగాడు. తెలీదు. తెలిస్తే తన మీద తన ప్రేమ గురించి చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తాడు అంది చారు. కదా హర్షి నా భార్య అని చెప్పినప్పుడు హర్షి అక్కడ ఉందా? లేదు. తను అసలు స్పృహలోనే లేదు కదా. భార్యాభర్తల సంబంధం ఉంది, జరిగిన పెళ్ళిని ఇద్దరు యాక్సెప్ట్ చేశారు, కానీ అది ఇంకా వారి మనసు దాటి బయటకి రాలేదు. ఒకరికొకరు తెలీదు. మరి ఇంకెలా కలుస్తారు నువ్వే చెప్పు అన్నాడు ఆకాష్. నువ్వు చెప్పింది నిజమే ఆకాష్, నేను ఇదంతా ఆలోచించలేదు. నేను కేవలం వాళ్ళకి అడ్డుగా ఉన్నానేమో అని ఆలోచించాను అంది చారు. ఇప్పటికైనా అయింది కదా, అర్థమైంది కదా మేడం, ఇక లోపలికి దయచేయండి. ఈ రోజు నుండి మన ఇద్దరం కలిసి వాళ్ళని కలపడానికి ప్లాన్ చేద్దాం అన్నాడు ఆకాష్ షేక్ హ్యాండ్ కోసం చేయిస్తూ. థ్యాంక్ యూ అంటూ తిరిగి చేయిచ్చి అంతలోనే చెయ్యి వెనక్కి తీసుకుని, ఇందాక భారీ డైలాగ్స్ కొట్టి వచ్చేసా. ఇప్పుడు లోపలికి అడుగు పెడితే రిషి నన్ను ఎలా చూస్తాడో, అసలు ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడో లేదో అంది చారు గోళ్ళు కొరికేస్తూ. తనను చూసి అంటూ నిట్టూరుస్తూ. సరిపోయింది. ముందేమో ఆలోచన లేకుండా పనులు చేయడం, ఇప్పుడేమో ఆలోచిస్తూ గోళ్ళు కొరికేయడం. అస్సలు బాలేదమ్మా చారుశీల అన్నాడు ఆకాష్ నవ్వుతూ. ఓయ్, ఈ వంకతో అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేయకు. నా గురించి నీకు తెలీదు అంది వేలు చూపిస్తూ. తెలుసుకోవాలంటే ఎంతసేపు? సర్లే చూద్దాం లే అన్నాడు ఆకాష్ పక్కకి చూస్తూ. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళడం అంది చారు లోపలికి తొంగి చూస్తూ. ఏ, తలుపులు తెరిచే ఉన్నాయి కదా అన్నాడు ఆకాష్ చారుని ఆట పట్టేస్తూ. నిన్ను అంటూ ఆకాష్ వెనక పరిగెత్తింది చారు. సారీ చారుశీల అంటూ ముందుకు పరిగెత్తాడు. అలా ఇద్దరు పరిగెడుతూ గార్డెన్ ఏరియాలోకి చేరారు. ఆకాష్ చారుని తప్పించుకుంటూ, నువ్వు నన్ను పట్టుకోలేవు చింతపండు చారు అన్నాడు. నువ్వు అక్కడే ఆగరా, నీ పని చెప్తా అంటూ ఆకాష్ వెనక పరిగెడుతుంది చారు. హర్షి రూమ్ నుండి బయటకు వచ్చిన రిషి ఆఫీస్ కాల్ రావడంతో మాట్లాడుతూ బాల్కనీలోకి వచ్చాడు. బిజినెస్ విషయాలు మాట్లాడుతూ అక్కడే అటు ఇటు తిరుగుతూ వర్క్ గురించి మేనేజర్తో డిస్కస్ చేస్తున్నాడు రిషి. మాట్లాడుతూ పక్కకు తిరిగిన రిషి కింద ఉన్న ఇద్దరిని చూసి, నేను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి రేయ్ అంటూ ఆకాష్ని పిలిచాడు. కాదు, అరిచాడు. పరిగెత్తేవాడల్లా ఆగిపోయి ఫ్రిడ్జ్లో గడ్డకట్టిన ఐస్లా బిగుసిపోయాడు ఆకాష్. చారు కూడా షాక్ అయి పైకి చూస్తుంది. ఇద్దరిని చూస్తూ, పని పాట లేదా ఇద్దరికి, ఆడుకుంటున్నారు. బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. ఏంటి పిల్లల ఆటలు అన్నాడు రిషి. అది అన్నయ్య, తనకి దొంగ పోలీస్ ఆట అంటే ఇష్టమంట, చిన్నప్పుడు ఆడుకోలేదట, అందుకే అంటున్న ఆకాష్ని ఆపి. నువ్వేంటి చారు, వెళ్తా అని పౌరుషంగా వెళ్ళిపోయావు, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడిగాడు రిషి చారు వైపు చూసి. అది అంటూ నాంచుతున్న చారుని చూసి, చెప్పు చింతపండు చారు, ఎందుకంతలా ఆలోచిస్తున్నావు అన్నాడు ఆకాష్ని కాల్ చేసేలా చూస్తూ. అది నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను రిషి అంది చిన్నగా. వాట్ అన్నాడు రిషి షాక్ అయి. మీ ఇద్దరిని ఇలాంటి సిచ్యువేషన్లో వదిలివేసి వెళ్తే ఇంకా నా ఫ్రెండ్షిప్కి విలువ ఏముంటుంది? కష్ట సమయంలోనే కదా మన వారికి తోడుగా ఉండాలి అంది చారు. గుమ్మం దాటగానే తమరికి జ్ఞానోదయం బాగా అయినట్టుంది, ఎవరు హితబోధ చేశారేంటి అని అడిగాడు రిషి.
నేనే చెప్పు చింతపండు చారు, నేనే అని అన్నాడు ఆకాష్ చిన్నగా. నువ్వు నోరు మూస్తావా అని ఆకాష్కి చెప్పి, ఎలా అయితే ఏంటిలే రిషి, నా డెసిషన్ మార్చుకున్నా కదా అంది చారు. ఆకాష్ అందుకొని, తన మనస్సాక్షి గట్టిగా గడ్డి పెట్టిందేమోలే అన్నయ్య అన్నాడు. ఆకాష్ని తినేసేలా చూసి మళ్ళీ రిషిని చూసి, లోపలికి రమ్మంటావా బాస్ అని అడిగింది చారు. ఒకసారి వద్దని వెళ్ళిపోయింది నువ్వు, మేం కాదు. లోపలికి రావచ్చు, కానీ పనిష్మెంట్ ఉంటుంది అన్నాడు రిషి. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, నువ్వేం చెప్పినా చేస్తాను రిషి అంది చారు నవ్వుతూ. ఏం చేయాలో వాడిని అడుగు చెప్తాడు అని సీరియస్ టోన్లో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు రిషి. ఇతను చెప్పడం ఏంటి, నువ్వే చెప్పు రిషి అంటున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు రిషి. హలో, ఈ పనిష్మెంట్లో నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది మేడం, నేను మీకు చెప్తాను, లోపలికి నడవండి అన్నాడు ఆకాష్ చారు భుజం మీద కొడుతూ. బాగా ఎక్కువ చేస్తున్నావు అని మూతి తిప్పుతూ బ్యాగ్ తీసుకుని వడివడిగా లోపలికి వెళ్ళింది చారు. పనిష్మెంట్ ఏంటో తెలిస్తే ఫీజులు ఎగిరిపోతాయి పాపకి అనుకుంటూ తన వెనకే వెళ్ళాడు ఆకాష్. ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి సోఫాలో కూర్చుని ఉన్నాడు రిషి ఇద్దరిని చూస్తూ. సో మీ ఇద్దరికి ఒకరికొకరు ముందే తెలుసు అన్నమాట అన్నాడు రిషి. తెలుసు అని చారు, తెలీదు అని ఆకాష్ చెప్పాడు. షటప్ అని అరిచి ఒక్కసారిగా సోఫాలో నుండి లేచి, ఎలా తెలుసు అని అడిగాడు రిషి. అది కాలేజ్లో అని చారు, క్యాంటీన్లో అని ఆకాష్ చెప్పారు. ఇద్దరూ ఒకే కాలేజ్ కాదు కదా, మరి కాలేజీలో ఎలా కలిశారు అన్నాడు నొసలు చిట్లించి. అది నేను ఒక ఫ్రెండ్ని కలవడానికి అని వీళ్ళ కాలేజ్కి వెళ్ళాను. అంతమందిలో నీకు చారుని పరిచయం అయిందా? వింటున్నా కదా అని కహానీలు చెప్పకండి, నా గురించి తెలుసుగా అన్నాడు రిషి. లేదన్నయ్య, కహానీ కాదు, జరిగిందాన్నే కథలా చెప్తున్నాను, నేను చెప్పేది నిజం అన్నయ్య అన్నాడు ఆకాష్. సరే తర్వాత చెప్పు అన్నాడు రిషి. ఆ రోజు నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. ఇద్దరం క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడు ఈ అమ్మాయి అక్కడికి వచ్చింది. నా ఫ్రెండ్ నేను కుర్చీలో కూర్చునే క్రమంలో నేను తనకి డాష్ ఇచ్చాను. అప్పుడు ఈ చింతపండు అంటూ చారుని చూసేసరికి అప్పటికి తన కళ్ళు పెద్దవి చేసి ఉరిమురిమి చూస్తూ ఉండడంతో అదే ఈ చారు అక్కడ పెద్ద రాధాంతం చేసి నానా రచ్చ చేసింది. ఆ తర్వాత 2-3 సార్లు ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇద్దరం గొడవ పడ్డాం అన్నాడు ఆకాష్. రిషి చారుని చూస్తూ ఉండడంతో, నేనేదో గయ్యాలి అన్నట్టు అలా లుక్ ఇవ్వకు బాస్, నీకు తెలుసు కదా నేను కొంచెం రెబల్ టైప్ అని అంది పళ్ళన్నీ బయటపెట్టి. యా ఇట్స్ ట్రూ, ఇచ్చిన పనిష్మెంట్ పూర్తి చేసి నాకు కనిపించు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ వెనక్కి తిరిగి తన రూమ్కి వెళ్తున్నాడు రిషి. పైకి కనపడకుండా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుతున్న ఆకాష్ని చూసి ఒళ్ళు మండిపోయింది చారుకి. రిషి, నీ తమ్ముడు నా తల మీద కోక్ పోశాడు, ఒకసారి కాదు 2 సార్లు. ఇప్పటి వరకు నాకు దానికి సారీ కూడా చెప్పలేదు అంది చారు నవ్వేవాడల్లా ఆగిపోయి. బిక్కమొహం వేసుకొని చారుని తర్వాత రిషిని చూశాడు ఆకాష్. రిషి వెనక్కి తిరిగి ఆకాష్ని చూస్తూ, నాకు తెలుసురా నువ్వు పెద్ద వెధవి అని, అమ్మాయిల మీద కూల్ డ్రింక్ పోయడం ఏంట్రా అని కళ్ళారా చేశాడు. సారీ అన్నయ్య అన్నాడు తలదించుకుని. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తే అయిపోతుందా? చారు, నీ పనిష్మెంట్లే సగం వాడితో చేయించు అన్నాడు రిషి. అన్నయ్య, ఇది అన్యాయం, నువ్వు హర్షికి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు కూడా నాతోనే పని చేస్తావు, ఇప్పుడు కూడా నాతోనేనా అన్నాడు ఏడుపు మొహంతో. ఫ్యూచర్లో పనికొస్తుంది లేరా, ఎలాగో మీ నాన్న బాబాయిలు జైలుకి పోతారు, నువ్వు ఇక్కడుండి చేయాల్సింది ఈ పని, ఎక్స్పీరియన్స్ వస్తుందిలే అప్పటికి, చెయ్యి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రిషి. నాతో పెట్టుకోకు అన్నట్టు లుక్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళిపోయింది చారు. ఈ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా బాబోయ్ అని గుండెల మీద చేసుకుని సోఫాలో కొలబడ్డాడు. కాసేపు టీవీ చూసి అలాగే నిద్రలోకి జారిపోయాడు ఆకాష్. కాసేపటికి తన మొహం మీద ఎవరో నీళ్లు కొట్టడంతో తుల్లిపడి లేచాడు. పనిష్మెంట్ ఇస్తే పడుకున్నావేం రా బద్మాష్ అంది చారు. ఏ చింతపండు, ఎక్కువ చేస్తున్నావు అంటూ వేలు చూపించాడు రిషి అంది చిన్నగా చారు. ఇప్పుడు అన్నయ్య ఎందుకు అన్నాడు ఆకాష్. పని చేయమంటే నిద్రపోతున్నావుగా, తమరి వేషాలు రిషికి చెప్పడానికి. ఈ మాత్రానికి అన్నయ్య ఎందుకు, నేను చేస్తాను అంటూ ఇల్లు సర్దడం మొదలుపెట్టాడు ఆకాష్.
చారు కూడా ఆ పని ఈ పని అందుకోవడంతో త్వరగానే ముగించారు. రిషి ఫ్రెష్ అయ్యి వచ్చి నీట్గా సర్దున్న ఇల్లంతా కలిగి చూస్తూ గుడ్ అంటూ హర్షి రూమ్కు వెళ్ళాడు. ఇద్దరూ ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకుని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. చారు, ఆకాష్ ఆదమరిచి నిద్రపోతున్న హర్షిని చూస్తూ కూర్చున్నాడు రిషి. అలా చూస్తూ ఉన్న రిషికి కట్టు ఉన్న హర్షి మెడ దగ్గర కొంచెం పక్కకొచ్చి కనిపిస్తున్న చైన్ మీద పడింది రిషి చూపు. ఇది అమ్మ చైన్లా ఉంది అనుకుంటూ చైన్ని పట్టుకుని బయటకు తీశాడు రిషి. తన మెడలో ఉన్న తాళిని ఎవరో లాగినట్టు అనిపించడంతో నో అంటూ బొంగురుపోయిన గొంతుతో అరుస్తూ రిషి చేతిలో ఉన్న చైన్ని గట్టిగా పట్టుకుని పైకి లేచి కళ్ళు తెరిచింది హర్షి.